మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మానవత్వం చాటుకున్న కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. కల్లూరు మండల ప్రాంతంలో 36, 37 వార్డులో 2.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. వరంగల్ జిల్లా ఖానాపురం పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా 21 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. ఓరుగల్లు వైభవాన్ని చాటే మహాశివరాత్రి సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ. మంచిర్యాల జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ కుంభమేళగా పేర్పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుంది. వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం సీసీ కెమెరాల నిఘా, పోలీసుల బందోబస్తు మధ్య లెక్కింపు జరుగుతుంది. ఇప్పటి వరకు 1,20,00,000 రూపాయల నగదు లభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈసారి ఆదాయం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మనకి 288 కుండీలు అడిషనల్గా ఏర్పాటు చేశాము. కాబట్టి ఇది 1 వీక్ నుంచి 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కానివ్వండి, బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఈ కార్యక్రమం అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఉందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మనకి 288 కుండీలు అడిషనల్గా ఏర్పాటు చేశాము. కాబట్టి ఇది 1 వీక్ నుంచి 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓరుగల్లు వైభవాన్ని ప్రతిబింబించే మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కరపత్రికను హన్మకొండలో ఆవిష్కరించారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న హైగ్రీవాచారి గ్రౌండ్స్లో జరిగే ఈ వేడుకలు శివపార్వతి కళ్యాణంతో ప్రారంభమవుతాయి. ఇస్కాన్ స్వామీజీ ప్రవచనం, పద్మశ్రీ మొగలయ్య కిన్నెర ప్రదర్శన, ఆర్పి పట్నాయక్ స్వరాభిషేకం, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఓరుగల్లు ప్రజలంతా పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. దాని తర్వాత ఒక 2 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని మన కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళే విధంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి మనమంతా ఇక్కడ సమావేశమైన వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఇండస్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. శ్రీ శేషయ్య గారి చేతుల మీదుగా మనం ఈ కరపత్రాన్ని ఆవిష్కరించుకున్నాం. కరపత్రంలో ఈసారి మన కళలు ఉట్టిపడే విధంగా మనం ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనేదాన్ని సమగ్రంగా ఒక కరపత్రం రూపంలో మనం అందజేస్తాం. మళ్ళీ దాని తర్వాత ఒక 2 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని మన కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళే విధంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి మనమంతా ఇక్కడ సమావేశమైన వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఇండస్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో హుండీల లెక్కింపు హన్మకొండలో వేగంగా సాగుతుంది. టీటీడీ కళ్యాణ మండపాన్ని లెక్కింపు కేంద్రంగా మార్చి భారీ భద్రత మధ్య నగదు, బంగారం, వెండి కానుకలను వేరు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్న ఈ ప్రక్రియలో ఈసారి ఆదాయం గత రికార్డులను దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తికి మరో 2-3 రోజులు పట్టనుంది. ప్రెస్ వాళ్ళ సార్? అవునండి, తీసుకుని వెళ్ళండి సార్. ఐడెంటిటీ కార్డ్స్
బస్ వాళ్ళు అయితే ఐడి కార్డు మా యొక్క మంచిర్యాల జిల్లా 56వ డివిజన్ ఇండిపెండెంట్ స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా ఉష్కమల్ల శంకరయ్య గారి ఎయిర్ కండిషనర్ ఏసీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డులో ఉన్న సమస్యలు తీరుస్తానని తెలియజేశారు. వారు గెలుపు కోసమే తాపత్రయపడి ప్రజలందరినీ కూడా మాయా మాటలతో మభ్యపెట్టి వారు గెలుపొందిన తర్వాత కనీసం ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నవి, ఏ విధమైన సమస్యలు ఉన్నవి అనే ఒక దృష్టి లేకుండా కేవలం వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడం కోసం ఈ యొక్క వార్డు వ్యక్తిగా వాళ్ళు ముసుగు వేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా 20 సంవత్సరాలు చూసినట్టయితే ఈరోజు కూడా మా 56వ డివిజన్లో 30 రోజుల నల్లా రావట్లేదు. కేవలం 10 నుంచి 12 రోజుల నీళ్ళు ఇచ్చి ఇవాళ నెల రోజుల బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇది కరెక్టా? అందుకే 56వ డివిజన్ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను మా దగ్గర ఉన్న మహిళా సమస్యలు కానీ వార్డు సమస్యలు అన్నీ కూడా నేను చుట్టుముట్టడం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్డుకు సంబంధించిన సమస్యలు, డ్రైనేజ్కు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా మా ఆడపడుచులు అందరూ కూడా కంటతడి పెడుతున్నారు ఈరోజు. ఎందుకంటే 30 రోజులు నల్లా వస్తలేదు, నల్లా వస్తే మురికి నీళ్ళు వస్తున్నాయి. అది కేవలం నెల రోజులలో 10 నుంచి 12 రోజులు సరిగా వస్తలేదు. వస్తే పావుగంట ఇస్తాను, 20 నిమిషాలు కూడా ఇస్తలేరు కనీసం. ఈ నీళ్లు మేము చాలా లేక బోరింగ్లో పొంటి తిరుగుదామంటే ఆ బోరింగ్లు కూడా కాసేపు వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతున్నాయి. వర్షాకాలం కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొన్న సమస్యలు ఈ వార్డులో ఉన్నవి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన నాయకులంతా కూడా కాలయాపన చేసిండ్రు. కాబట్టి మేమంతా కూడా ఒక సమిష్టిగా నిర్ణయం చేసుకొని అందరి కృషి మేరకు, నేను నా మిత్రుల మేరకు, ఆడపడుచుల కృషి మేరకు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్టీ గుర్తులను పక్కన పెట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, నేను నా డివిజన్ యొక్క ప్రజలందరికీ చెప్పే విషయం ఏంటంటే, నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే బిజినెస్లు లేవు, ఇంకా ఏమి లేవు. నేను 24/7 ప్రజల్లో ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మొదటిగా మీరు దయచేసి నాకు ఓటు వేసి, నా యొక్క గుర్తు ఎయిర్ కండిషనర్ ఏసీ గుర్తు, దీనికి మీరు ఓటు వేసి పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎవరు, స్థానికుడా కాదా, సమస్యల మీద అవగాహన ఉన్నోడా కాదా, ఇంతకుముందు పనిచేసిందా లేదా, నేను ఏ పార్టీలో ఉన్నా లేకున్నా గత 22 సంవత్సరాలుగా ఈ యొక్క మా డివిజన్ ప్రజలకు అన్ని విషయాలలో తోడుగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నేను అందించడం జరిగింది. ఆ రోజు నా చేతిలో పవర్ లేదు, అయినా కూడా నేను నా వార్డు ప్రజల కోసం, నా డివిజన్ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడ్డాను. కాబట్టి దయచేసి నేను నా దగ్గర పవర్ లేనప్పుడే పనిచేశాను. మీరు దయచేసి నాకు వచ్చిన అవకాశం మీరు ఇచ్చి నన్ను మంచి మెజారిటీతో ఈ ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించినట్టయితే ఒకటే చెప్తున్నా, మీకు మాట ఇస్తే నేను తప్పను, అది నా ప్లేట్లో లేదు. ఒకటే చెప్తున్నా, నేను గెలిచిన 2వ రోజు నుంచి ప్రతి వార్డుకు గల్లీ తిరుగుతూ ఒక నోటు బుక్ పెట్టుకొని అక్కడ ఉన్న ఏ సమస్య అయినా నోట్ చేసుకొని 30 రోజుల ప్రణాళిక తయారు చేసుకొని 30 రోజుల గల్లీలన్నీ చుట్టుముట్టి కూడా ఎక్కడ మెయిన్ సమస్య ఉన్నది, ఎక్కడ నీటి సమస్య ఉన్నది, ఎక్కడ పవర్ సమస్య ఉన్నది, ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఎక్కడ యువకుల సమస్య ఉన్నది, ఎక్కడ మహిళల సమస్య ఉన్నది, ఇవన్నీ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి రోజుకు ఒక సమస్యను ఏదైతే మనకు జటిలంగా ఉందో ఆ సమస్యను ముందుగా టిక్కు పెట్టుకొని ఖచ్చితంగా నెరవేర్చి మా యొక్క వార్డు ప్రజల యొక్క మన్ననలు పొందుతామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాను. కాబట్టి దయచేసి 56వ డివిజన్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, గత పాలకులు మీరు చూసిండ్రు, విసారిపోయిండ్రు. కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెడదాం. దయచేసి మీ ఇంటి బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీ ముందుకు నేను వచ్చాను. కాబట్టి నా యొక్క ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో పెట్టి నేను మీ ముందు ఎప్పుడు తిరిగే వ్యక్తిని. కాబట్టి మీరు ఏ క్షణమైనా నన్ను ప్రశ్నించవచ్చు, అడగొచ్చు, అన్నయ్య నువ్వు ఆ రోజు ఓటుకు వచ్చినావు మళ్ళీ నువ్వు కనబడతలేవు అని అడగచ్చు. అలాంటి వ్యక్తిని నేను కాదు. గెలిచిన మరుసటి రోజు నుంచే మీ ఇళ్ళకి వచ్చి మీ సమస్యలు, నాకు వేరే పని లేదు, వేరే ఉద్యోగం కూడా లేదు, నాకు ఇదే ఉద్యోగం కాబట్టి దయచేసి ఆడపడుచులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా దయచేసి నా యొక్క ఎయిర్ కండిషనర్ ఓటుపై మీరు ఓటు వేసి దయచేసి భారీ మెజార్టీతో గెలిపేయాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.
కండిషన్ గుర్తుకే, ఎయిర్ కండిషన్ గుర్తుకే, ఎయిర్ కండిషన్ గుర్తుకే. జిన్నారం మున్సిపల్లో జరగబోతున్న ఎన్నికల్లో భాగంగా అండర్ గ్రామంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వతాలు యాదవ్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అండర్ గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్యలైనా తన సమస్యలుగా భావించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి ఉంటానని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకంతో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే ఈ గ్రామంకి సంబంధించినటువంటి 2 వార్డులు కూడా మేమే గెలవబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే గతంలో ఈ అమ్మూరు గ్రామంలో కార్యక్రమాలు చేసిందంతా కూడా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు, షీప్ యూనిట్లు కానీ, డైరీ యూనిట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇంకా బస్సు సౌకర్యాలు, ఈ బీటీ రోడ్లు, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి పరంలో నడిచే విధంగా చాలా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఎక్కువకెక్కువ ఇప్పుడు ఆలోచించి బాగా మీరు సర్వే చేసినా కానీ మీకు ఒకటి తెలుస్తుంది, కాంగ్రెస్ పీరియడ్లోనే అధిక అభివృద్ధి జరిగింది అనేది తెలుస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా సంక్షేమ పథకాలను మనకు ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి సన్నబియ్యం అయితేనేమి, ఈ గృహజ్యోతి, ఈ ఉచిత కరెంట్ అయితేనేమి, బస్సు సౌకర్యం స్త్రీలకు ఫ్రీగా అయితేనేమి, ఇంకా కొన్ని నెరవేర్చవలసినవి ఉన్నాయి. వాటిని సత్వరమే ఈ ఎలక్షన్ అయిన వెంటనే తీరుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి ఇవే కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు చూసుకుంటూ ఇక ముఖ్యంగా సోలత్పల్లి బీటీ రోడ్ నుండి బేగంపేట వరకు ఒకటి డబుల్ రోడ్ చేసుకోవాలనే ఆలోచన, డబుల్ బీటీ రోడ్. అయితే అది కూడా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి యొక్క సహాయ సహకారాలతో దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక బస్సు కూడా నడిచిన పాపాన పోలేదు. అందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ మేము తీర్చి కాంగ్రెస్ పార్టీ 2 కూడా గెలిపించుకొని అదే విధంగా ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంబూరు గ్రామంలోని 13వ వార్డు కౌన్సిలర్గా నన్ను నా మిత్రులు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దలు నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బరిలో దిగుతున్నాను. 13వ వార్డు అభ్యర్థిగా పర్వతాలు యాదవ్ నా పేరు. అయితే నేను ఈ అవకాశం నిజంగా కాటాసీన ఆశీస్సులతోని, మండల నాయకుల ఆశీస్సులతోని, ఉన్న మా ఊరు పెద్ద నాయకుల ఆశీస్సులతోని ఈరోజు నాకు టికెట్ రావడం జరిగింది. నేను ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. గత 20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ కానీ, తాండా నుంచి అమ్రూరు వరకు ఒక కనెక్టివిటీ రోడ్ 1,89 లక్షలు, చింతల్చేరు అమ్రూరు నుంచి చింతల్చేరు కనెక్టివిటీ రోడ్డు దాదాపు 96 లక్షలు, ప్లస్ ఒక 30 లక్షలు బ్రిడ్జ్ శాంక్షన్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది. అయితే నేను ఈసారి గెలిస్తే నేను ఏం చేస్తా అనేది నా ఊరి ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, అమ్రూరు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మారుమూల గ్రామం ఉంది. ఈరోజు మున్సిపాలిటీ అయినా మాది మారుమూల గ్రామంగానే భావిస్తూ ఉన్నాం. చాలా సమస్యలను ఎదుర్కొంటూ రోజు నడుస్తూ ఉంది. ప్రధానంగా మా సమస్య ఏంటి అంటే, మా దగ్గర చదువుకున్న ఆడపిల్లలు నిజంగా 10 వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళు 10 నుంచి డిగ్రీ వెళ్ళడానికి వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు. చాలామంది ఏంటి అంటే బస్సు సౌకర్యం లేకపోవడం తల్లిదండ్రులు ఆడపిల్లలకు పంపించడానికి భయపడుతూ ఉన్నారు. ఆ సౌకర్యం మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 బస్సులు వస్తుండే, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బస్సులు అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు మేము గెలిచిన వెంటనే పైన అధికారులతో మాట్లాడి, మా పెద్ద నాయకులతో అధిష్టానంతో మాట్లాడి బస్సును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పోతే తను కొట్లాడి అండర్గ్రౌండ్ అయినా చేస్తే ఏ పలిగినా కానీ నేను బాధ్యునని చెప్పి ఏ విధంగా చేయించినాడో అదే విధంగా పబ్లిక్లో ఉండి ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేస్తాము. మాతోటి సాయము నేను కానీ, పర్వతాలు కానీ, మా సీనియర్ నాయకులను
సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా మాట్లాడి ఏ సమస్యలున్నా అందరం కలిసి కట్టుగా ఉండి పనులు పూర్తి చేస్తామని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోరుకుంటున్నాం. హన్మకొండలో మహాశివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది. ఫిబ్రవరి 15న హైగ్రీవాచారి గ్రౌండ్లో జరిగే ఈ వేడుకల్లో శివపార్వతుల కళ్యాణం, ఇస్కాన్ స్వామీజీ రాధ మనోహర్ దాస్ ప్రవచనం, పద్మశ్రీ మొగిలయ్య కిన్నెర వాయిద్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అలాగే ఆర్పి పట్నాయక్ స్వరాభిషేకం, పేరాని శివతాండవం, సప్తహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి ఉదయం 5 గంటల వరకు వేడుకలు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఇండస్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. కరపత్ర ఆవిష్కరణకు ఐనవరం గ్రామ సర్పంచ్ వంశన్న గారు, సోమదేవరపల్లి సర్పంచ్ కృష్ణమూర్తి అన్న గారు, అలాగే కొబరన్న గారు, కొదారి రవి గారు, అంబరీష్ గారు, సుమన్ గౌడ్ గారు, పువ్వ రాయేష్ గారు, కార్తీక్ రెడ్డి గారు, వంశీ గారు, వినయ్ గారు, జట్టి రాజేంద్రన్న గారు, పిన్నింటి విజయన్న గారు, సంతోషన్న గారు, రవీందర్ రెడ్డి అన్న గారు అందరూ వేదిక మీదకి వచ్చి కరపత్రాన్ని ఆవిష్కరించడానికి రావాల్సిందే కూర్చున్నాం. సుమనన్న, గోరాయేషన్న, సంతోషన్న, రవీందర్ రెడ్డి అన్న, మన లక్ష్మణన్న, శివన్న, తిలకరెడ్డి అన్న, అంబరీష్ గారు, కొదారి రవన్న, సుమన్ గౌడ్ అన్న, కుమరన్న, జట్టి రాజేంద్ర అన్న, అందరూ మన శ్రీకాంత్ అన్న, మన అన్న కేటీఆర్ సేన నుండి వచ్చేసిన వాళ్ళందరూ అన్న కరపత్రం అందరు తీసుకొని ఆవిష్కరించారు. అందరు మన దామోదర్ అన్న కూడా వచ్చాడు, స్వాగతం అందరికీ. మన అభిషేక్ అందరూ కరపత్రాన్ని చూడడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల స్వరూపం మొత్తం మన కరపత్ర రూపంలో ఆవిష్కరించడం జరిగింది. దాన్ని 10 రోజుల పాటు ప్రతి శివభక్తుడికి, ఓరుగల్లు ప్రతి బిడ్డకు చేరే విధంగా మనంతా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఏడాది ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం యొక్క కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఇండస్ ఫౌండేషన్ సెక్రటరీ పురుషోత్తం యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ప్రతిసారి తన ఆశీర్వాదాన్ని అందించి మన మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం విజయవంతమయ్యేలాగా మనల్ని ముందు తీసుకెళ్తున్నటువంటి భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీశయ్య గారు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట పట్టణంలోని గోలి అనితా శ్రీనివాసరెడ్డి 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సహకారంతో 2వ వార్డులో పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు. గుర్తు కారు. ఓకే,
పేరు తోటకుమార్. ఈ 2వ వార్డుకు ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా వచ్చాను వరంగల్ నుంచి. వీళ్ళు గతంలో పనిచేసిన అనుభవం, సర్పంచ్ అభ్యర్థిగా చేసిన అనుభవం ఉంది, ఊళ్ళో చేసిన అభివృద్ధి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ గారి ఆశీస్సులతో నర్సంపేట పట్టణ అభివృద్ధికి వీళ్ళు మంచి అభ్యర్థులు అని చెప్పేసి పార్టీ గుర్తించండి. పార్టీ కోసం కష్టపడే మంచి వ్యక్తులుగా గతంలో పనిచేసిన అనుభవంతో పార్టీ ముందుకు పోయి వీళ్ళను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని మా తరఫు నుంచి ప్రచారానికి వచ్చారు. ముత్తోజిపేట 2వ వార్డు కౌన్సిలర్గా మా భార్య అయినటువంటి అనిత నిలబెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. మేము గతంలో సర్పంచ్గా గ్రామంలో హెల్త్ బిల్డింగు, మన ఊరు మనబడి, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్, ఇవన్నీ పనులు మంచి విజయంగా పూర్తి చేసినాము. మరి మళ్ళీ కూడా ఉన్న మన గ్రామంలో ఉన్న సమస్యలు డ్రైనేజీ కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఇందిరమ్మ కాలనీలో కొన్ని రోడ్లు పెద్ద సహకారంతో రోడ్లు పోయడం జరిగింది. ఇంకా కొన్ని కాలనీలో రోడ్లు పోయవలసి ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా మంచి చేస్తాము, మంచినీటి సమస్యను కూడా తీస్తామని తెలియజేస్తున్నాం. మన ఊరుకు రామాలయం లేదు కాబట్టి మన హనుమాన్ టెంపుల్ ఏమడి గతంలో స్థలం తీసుకొని ఉన్నది. ఆ స్థలాన్ని కూడా మనం గుడి కోసం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాళ్ళు అభివృద్ధి చేసిన దానికి ఏ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడ నర్సంపేటతో పోల్చుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో మెడికల్ కాలేజీ తెచ్చిండు. వాకల నీళ్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు చేసుకుంటున్న అభివృద్ధి అనేది వీళ్ళు చేస్తున్న కాంట్రాక్ట్స్ కూడా గతంలో సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన నిధులు మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు, జీవో మార్చి తప్ప వీళ్ళు సొంతంగా తెచ్చి ₹1 ఖర్చు పెట్టినది అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక్కడ నర్సంపేటలో కూడా చైర్పర్సన్గా ఉండేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల్లో కూడా పాజిటివ్ స్పందన వస్తుంది. 100% గెలిచి తీరుతాం. నా పేరు అనిత శ్రీనివాస్. మేము టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థిగా కౌన్సిలర్గా నిలబడ్డాము. మా సారు గత సర్పంచ్గా చేసిండు. ఈ హెల్త్ బిల్డింగు, మా ఊరు మా బడి, సీసీ రోడ్లు 80 లక్షల రోడ్డు శాంక్షన్ అయింది, చేసినవన్నీ. ఇంకా కూడా వాటర్ సమస్య ఊళ్ళో ప్రజల అందరితోని సమక్షంలో నిలబడ్డాము. మళ్ళా కౌన్సిలర్గా నిలబడితే అన్ని పనులు పూర్తి చేస్తామని ముందుకు వచ్చినాము. కారు గుర్తును ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 2వ వార్డు అభ్యర్థి కౌన్సిలర్గా నిలబడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతోని మేము ముందుకు వచ్చినాము. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట గ్రామంలో మంచానికే పరిమితమైన నక్క నాగరాజు కుటుంబానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అండగా నిలిచారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం అందించగా పొండు బాలనాగు 50 కిలోల బియ్యంతో పాటు సహాయం చేశారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన నాయకులకు నాగరాజు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.